Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ బాక్స్ ఆఫీస్ దగ్గర 4 days లాంగ్ వీకెండ్ ని కంప్లీట్ చేసుకోగా ఈ 4 days రన్ కంప్లీట్ అయ్యేలోపు కాలీవుడ్ లో ఏ సినిమా అందుకులేని రికార్డ్స్ తో మోత మోగించింది ఈ ఫిలిం. 4 days రన్ తోనే తమిళనాడులో దాదాపు 100 కోట్ల గ్రాస్, తెలుగు స్టేట్స్ లో 50 కోట్లు, కర్ణాటక 30 కోట్లు, కేరళ 20 కోట్లు, నార్త్ లో 25 కోట్లు వ్యాన్, ఓవర్సీస్ లో 150 కోట్ల బెంచ్ మార్క్ దాటిన వన్ అండ్ ఓన్లీ మూవీగా ఒక కొత్త రికార్డ్ సెట్ చేసింది ఈ ఫిలిం. అసలు తెలుగు స్టేట్స్ లో ఇది తమిళ సినిమానా లేక తెలుగు సినిమానా అనే డౌట్ తీసుకొచ్చేలా ఎక్సలెంట్ గా రన్ అవుతుంది. గతంలో రజనీకాంత్ ఎన్నో సినిమాలకి ఇలాంటి రన్ చూసాం. బట్ రోబో 2.0 ట్రైలర్ తర్వాత ఇలాంటి రన్ అంటే అది ఈ సినిమాకి అని చెప్పచ్చు. ఒక డే 1 పక్కన పెడితే డే 2, డే 3 అండ్ డే 4 వార్ 2 నెంబర్ ని తెలుగు స్టేట్స్ లో కంప్లీట్ గా డామినేట్ చేసింది ఈ ఫిలిం. తెలుగు స్టేట్స్ లో చూస్తే నైజంలో 15 కోట్లు, సీడెల్లో 5 కోట్లు అండ్ తెలుగు స్టేట్స్ లో 35 కోట్ల షేర్ బెంచ్ మార్క్ ని దాటేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేయగా తెలుగు స్టేట్స్ లో ఎక్కువ సార్లు 50 కోట్ల మార్క్ దాటిన వన్ అండ్ ఓన్లీ హీరోగా రజనీకాంత్ గారిపై ఒక రికార్డ్ అయితే వచ్చి పడింది. రోబో 2.0 జైలర్ అండ్ ఇప్పుడు ఈ ఫిలిం. డే 3 వరల్డ్ వైడ్ గా 76 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం డే 4 65 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ మంచిగా హోల్డ్ చేసింది. బట్ సాటర్డేతో పోల్చితే సండే డ్రాప్ అయ్యి కాస్త డిసప్పాయింట్ చేసిందని చెప్పచ్చు. సినిమాకి టాక్ బాలేకపోవడం, ఇండియాలో పడ్డ వర్షాలు దీనికి వన్ ఆఫ్ ది రీజన్. టాక్ బాగుండుంటే ఈపాటికే 500 కోట్ల మార్కెట్ వచ్చేసి ఉండేది కూలీ ఫిలిం. సో లేట్ చేయకుండా ఈ మూవీ ఫస్ట్ వీకెండ్ లో ఎంత కలెక్ట్ చేసిందో, ఇంకా ఎంత కలెక్ట్ చేస్తే హిట్ అవుతుందో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అందుకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజీని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే 4వ రోజు తెలుగు స్టేట్స్ లో 4.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపగా వీకెండ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 16 కోట్ల బిజినెస్ కి గాను 15 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి ₹1 దూరంలో ఉండగా, సీరియల్లో జరిగిన 10 కోట్ల బిజినెస్ కి గాను 5.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ బ్రేక్ ఈవెన్ కి 4.5 కోట్ల దూరంలో ఉంది. ఇక ఉత్తరాంధ్రలో 4.7 కోట్లు, ఈస్ట్ లో 2.6 కోట్లు, వెస్ట్ లో 2.15 కోట్లు, గుంటూరులో 2.6 కోట్లు, కృష్ణాలో 2.4 కోట్లు వ్యాన్, నెల్లూరులో 1.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 4 days కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 36.3 కోట్లకి చేరుకోగా గ్రాస్ 53 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 46 కోట్లు కావడంతో మరో 9.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే తెలుగులో హిట్ గా చెప్పచ్చు. సో ఈ రోజు నుంచి హోల్డ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇక తమిళనాడు విషయానికి వస్తే 120 కోట్ల బిజినెస్ కి గాను 4 days లో 97 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం మరో 123 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే ఇక్కడ హిట్ గా చెప్పచ్చు. సో వర్కింగ్ డేస్ లో హోల్డ్ చేస్తే ఇది పెద్ద టార్గెట్ కాదు. ఇక కర్ణాటక విషయానికి వస్తే ఇక్కడ జరిగిన 30 కోట్ల బిజినెస్ కి గాను 34 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం మరో 26 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే కర్ణాటకలో బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక కేరళ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో జరిగిన 25 కోట్ల బిజినెస్ కి గాను 48 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం బ్రేక్ ఈవెన్ కి కాస్త దూరంలో మాత్రమే ఉండగా నార్త్ లో ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఇక ఓవర్సీస్ లో జరిగిన 85 కోట్ల బిజినెస్ కి గాను 154 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఓవర్సీస్ లో ఈ రోజుతో వచ్చే కలెక్షన్స్ తో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ కానుంది. సో అలా కూలీ మూవీ 4 days కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 387 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ షేర్ 195 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 307 కోట్లు కావడంతో మరో 112 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పచ్చు. చూడాలి ఈ రోజు నుంచి ఎలా హోల్డ్ చేస్తుందో. ఎలానో సినిమా ఫ్లాప్ ఆర్ డిజాస్టర్ రేంజ్ లో అయితే అండ్ కాదు. సో మూవీ యావరేజ్ అవుతుందా హిట్ అవుతుందా అనేది మాత్రం వర్కింగ్ డేస్ లో హోల్డ్ పనే బేసే ఉంది. చూడాలి లియో సినిమాని బీట్ చేస్తుందో లేదో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇదే కూలీ వీకెండ్ టోటల్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.